వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కష్టపడితే సాధ్యం కానిది ఏదీ లేదు. రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి. కష్టపడే వ్యక్తిత్వం, పట్టుదల, నిరంతర కృషి ఉంటే జీవితంలో సాధించలేనిది ఏదీ లేదని రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి తెలిపారు. రాజమహేంద్రవరంలోని ఎంపీ కార్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉత్తమ ప్రతిభ కనబరిచిన 3 విద్యార్థులకు, 8 మంది ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు బీజేపీ నాయకురాలు హారిక ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి మాట్లాడారు. 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించడం ద్వారా విద్యార్థుల్లో ఉన్నత లక్ష్యాలు చేరుకునే ధైర్యం పెరుగుతుందని తెలిపారు. కష్టపడే స్వభావం, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని స్పష్టం చేశారు. ప్రయత్నం చేయడం మాత్రమే మన చేతుల్లో ఉంటుందని, ఫలితాలపై ఆందోళన చెందకుండా నిరంతరం కృషి చేస్తే విజయాలు స్వయంగా వస్తాయని అన్నారు. ఫలితాలు అనుకున్న విధంగా రాకపోయినా చదువును ఎప్పటికీ మానకూడదని సూచించారు. తల్లిదండ్రులు పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ముఖ్యంగా ఆడపిల్లల విద్యకు ప్రాధాన్యత ఇచ్చి ఉన్నత విద్యకు ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం మరియు ప్రైవేట్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ స్కూల్లో దగ్గర అంటే ఒక 90+% వచ్చినటువంటి పిల్లలు వారందరినీ కూడా ఇవాళ గుర్తించి వారందరినీ వారికి సత్కారం చేయడం జరిగింది. దీని మాధ్యమంగా మనం అర్థమయ్యేది ఏమిటంటే గవర్నమెంట్ స్కూల్స్ చాలా వరకు కూడా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదని, సరైన టీచర్స్ ఉండరని, పిల్లలు సరిగ్గా చదవలేరు అనేటువంటి ఒక అపోహ చాలా మందిలో ఉన్నటువంటి సందర్భంలో ఇది ఒక కనువిప్పు అని చెప్పి నేను భావిస్తున్నాను. నాకు బాగా పరిచయం ఉన్నటువంటి ఒక పారిశ్రామికవేత్త కూడా ఒకానొక సందర్భంలో నాతో చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఆయన టాప్ క్లాస్ బిజినెస్ మ్యాను, కానీ ఆయన ఇప్పుడు చెప్పింది ఏమిటంటే, నా చిన్నతనంలో నేను మున్సిపల్ స్కూల్లో చదివాను అండ్ అక్కడ బల్లలు కుర్చీలు కూడా ఉండేవి కాదు, చెట్ల కింద మా ఉపాధ్యాయులు మాకు చదువు చెప్పేవారు. కాకపోతే డిఫరెన్స్ ఏమిటంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు క్వాలిటీగా మాకు అర్థమయ్యేలాగా విషయాలు చెప్పగలిగేవారు కాబట్టి మేము ఈ స్థాయిలో ఉన్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది. కనుక గురువు యొక్క గురుతరమైనటువంటి బాధ్యత మనకి దీని మాధ్యమంగా కూడా తెలిసి వస్తుంది. బట్ ఈరోజు మున్సిపల్ స్కూల్స్లో పిల్లలు అద్భుతంగా చదివి దగ్గర 90% పైన పర్సంటేజ్ తెచ్చుకున్నటువంటి సందర్భంలో వారందరికీ కూడా నా అభినందన తెలియజేస్తున్నాను. అదేవిధంగా నారాయణ గారి దృష్టి కేంద్రీకరించవలసినటువంటి అంశం ఏమిటంటే, కేవలం చదువు మాత్రమే కాదు, ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్. ఇవాళ మన దేశం ఉన్నటువంటి పరిస్థితుల్లో అద్భుతమైనటువంటి సమగ్రమైనటువంటి నైపుణ్యాభివృద్ధి ఉన్నటువంటి బిడ్డలు మన దేశానికి చాలా అవసరం. కనుక ఉపాధ్యాయులు ఆ విషయం మీద కూడా దృష్టి పెడతారు అని చెప్పి విశ్వసిస్తున్నాను.